హాయ్! హలో! గుడ్ మార్నింగ్ అందరికీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు ఇంకొక నాన్ వెజ్ రెసిపీ అనమాట. సో, నార్మల్‌గా మనం ఎండు రొయ్యలు వండుకుంటాము. ఎగ్ మసాలా కర్రీ అలా వండుకుంటాం కదా! సో, ఎండు రొయ్యలు అండ్ ఎగ్‌ని కలిపి కూర వండితే ఎలా ఉంటదో ఈరోజు నేను మీకు చూపిస్తున్నాను. సో, ఏంటంటే ఎప్పటిలాగానే నాకు కుకింగ్ స్టార్ట్ చేసిన తర్వాత వీడియో తీయాలి అని అనిపించింది. సో, అదనమాట మ్యాటర్. ఏం లేదు, ఒక డబరా పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసి మనం నానబెట్టి క్లీన్ చేసి నానబెట్టేస్తాం కదా! ఆ రొయ్యల్ని వాటర్ పిండేసి ఆయిల్‌లో వేయించుకోవాలి. అవి కొంచెం మంచి స్మెల్ వస్తాయన్నమాట. ఆ స్మెల్ వచ్చే వరకు వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక 2, 3 ఉల్లిపాయలు తీసుకున్నాను, మనం తీసుకున్న రొయ్యల క్వాంటిటీని బట్టి. సో, ఉల్లిపాయలు తీసుకొని ఇలా సన్నగా ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఆనియన్స్ అండ్ మిర్చి కూడా. ఓకేనా? ఇవి ఎప్పట్లో ఈ ప్రాసెస్ అంతా ఒక్కటే అనమాట. కాకపోతే ఎగ్ కూడా యాడ్ చేస్తాము. సో, కానీ కొంచెం టేస్టీగా రావాలి అని అంటే గనుక ఈ వీడియో ఖచ్చితంగా చూడండి. సో, ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత దాంట్లో ఒకే ఒక్క స్పూను, మీరు కొంచెం మసాలాగా తింటాను పర్వాలేదు అని అనుకుంటే 1½ స్పూన్ వేసుకోవచ్చు. లేదు మీడియంగానే కావాలి, కొంచెం లైట్‌గా కావాలి మసాలా అని కూడా మనం కొంచెం తక్కువ మసాలా వాడితే చాలా మంచిదనమాట మన వంటికి కూడా. సో, అదనమాట. ఇప్పుడు ఆనియన్స్ అండ్ ఏసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత దాంట్లోనే ఒక టమాటా ఒకటి, ఎక్కువ వేసుకోకండి. టమాటా, ఉల్లిపాయలు 2 ఎక్కువ వేసామనుకో కూర తియ్యగా ఉంటదనమాట. సో, అందుకని చెప్తున్నాను. సో, ఏది కూడా మితంగా వేసుకోండి. అమితంగా వేసుకుంటే డేంజర్, టేస్ట్ ఉండదు. సో, అది నేను చెప్పొచ్చేది వచ్చి ఇక్కడ. సో, ఏంటంటే ఇంకా ఇవి కూడా వేసుకున్న తర్వాత కొంచెం మగ్గించుకోవాలి. మగ్గించుకున్న తర్వాత కొంచెం చూసారా టమాటాలు అవన్నీ కొంచెం మగ్గిన తర్వాత కొంచెం పసుపు, కారము, నేనైతే పసుపు, కారంతోనే సరిపెట్టేసాను. మీకు కావాలని అంటే కొంచెం ఒక స్పూను ధనియాల పొడి, ఒక అర స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకోవచ్చు. గరం మసాలా అంటే గరం మసాలా కూడా ఒక స్పూన్ వేసుకోవచ్చు అనమాట. సో, నేనైతే ఇప్పుడు అవి ఏమీ వేయట్లేదు అనమాట. ఓన్లీ కారము, అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే వేసి ఇదిగోండి కూరనైతే చేస్తున్నాను. సో, అలా దగ్గర పడిన తర్వాత చూసారా మెత్తగా ఉడికిపోయిందనమాట. టమాటో కూడా పేస్ట్ లాగా అట్లా మెత్తగా అయిపోయిన తర్వాత ఉప్పు, కారం అవన్నీ వేసుకున్నాం కదా! సో, అప్పుడు రొయ్యలు వేసి కొంచెం సేపు మగ్గించుకోవాలి. అంటే ఆ రొయ్యల్లో ఫ్లేవర్ మొత్తం ఆ గ్రేవీకి పట్టేటట్టు అనమాట. కొంచెం సేపు మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్‌ని వేసేసుకోవడమే. నేనైతే రోస్ట్ చేయకుండా వేసుకుంటున్నాను. మీకు కావాలనంటే ఎగ్‌ని కొంచెం ఉప్పు, కారం వేసి సెపరేట్‌గా ఇంకొక బాండీ పెట్టుకొని ఉప్పు, కారము, ఆయిల్ వేసి కొంచెం రోస్ట్ చేసేసుకొని వేసుకోవచ్చు. అలా కూడా బాగుంటది అండ్ ఇలా కూడా బాగుంటది. సో, నాకేంటంటే నేను మార్నింగ్ చేస్తాను కాబట్టి కొంచెం హడావుడిగా ఉంటుంది కాబట్టి లంచ్ ప్రిపేర్ చేయడంలో. సో, నేను రోస్ట్ చేసుకోలేదు, వేసేసాననమాట. సో, వేసిన తర్వాత కొంచెం వాటర్ పోసుకొని మగ్గిచ్చడమే. అంతే, ప్రాసెస్ ఏం లేదు. ఇక మనకు కావాలంటే ఈ టైంలోనే కొద్దిగా గరం మసాలా వేసుకోండి మీకు కావాలి అనుకుంటే. సో, నేనైతే గరం మసాలా గట్రా ఏం వేయట్లేదు. చూసారు కదా కూర అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఆయిల్ చూసారా సైడ్‌లో ఎలా వస్తుందో. ఈ టైంలో మనం కొంచెం కరివేపాకు, కొత్తిమీర వేసుకొని అలా అలా జల్లేసేసుకొని తీసేస్తే అయిపోతదనమాట. నాకిక్కడ కొంచెం గ్రేవీగా అనిపించినట్టు అనిపించింది. సో, నేను చూసుకుంటున్నాననమాట ఎంత గ్రేవీ ఓకేనా, లేకపోతే కొంచెం ఇంకా ఎరగబెట్టొచ్చు. అంటే ఈ స్టేజ్‌లో కర్రీ అయితే ఉడికిపోయింది. కొంతమంది ఏంటంటే గ్రేవీ లేకుండా ఉట్టి గడ్డగా ఉండేలాగా తింటారు కదా! అట్లా తినే బ్యాచ్ కూడా ఉంటారు కాబట్టి నేను కొంచెం గ్రేవీ, కొంచెం ఇది కూర అంతా ఉండేలా ఉంటది కాబట్టి సో, నేను కొంచెం సేపు మళ్ళీ ఉడికించాననమాట. ఉడికించిన తర్వాత నేను ఆఫ్ చేసేసాను. సో, కూర అయితే ఇది. బట్ టేస్ట్ అయితే చెప్తున్నాను కదండీ, నార్మల్ కూర కంటే అసలెంత నాన్ వెజ్‌కి ఈక్వల్ అనమాట. చికెన్ కర్రీ కూడా పనికిరాదు. మీరు ఈ కాంబినేషన్ కనుక కరెక్ట్‌గా చేసుకొని తింటే మాత్రం నేను చెప్పినట్టుగా. అలా అని చెప్పి ఓవర్ మసాలాలు వేసేసుకోకండి. ఎందుకనంటే ఓవర్ మసాలా వేసేసుకున్నారనుకోండి కూర ఇది వేసుకుని ఆ రొయ్యల ఫ్లేవర్ ఉండదు. ఆ కాంబినేషన్ అనమాట ఉండదు. సో, అందుకని ఇలా చేసుకోండి చాలు. థ్యాంక్ యూ సో మచ్. సో, నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మీ చిన్న కమెంట్ నాకు చాలా సపోర్ట్‌నిస్తుంది. నేను ఇంకా ముందుకు వెళ్ళడానికి హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ అందరికీ. బాయ్ బాయ్.